చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ బతికెందుకో నాకు అర్థం కాదు. ఇప్పటికి మీరు బతికే రానేనంటుండే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హిందూ నాయకులారా, హిందూ కార్యకర్తలారా, నేను రెచ్చగొడతానని వాస్తవాలు చెప్తున్నాను. నేను మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తే, మీరు నిజంగా హిందువులైతే, మీలో పౌరుషం ఉంటే ఆ పార్టీని ఇష్టపడండి. కాశాబ్ జెండా పట్టుకొని ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా జై శ్రీరామాన్ని గడ్డించండి. ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి ఒక సంకల్పం తీసుకొని రావాల్సిందిగా నేను రెండు పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను. అరే 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 27 నెలలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి దాడి, జుబ్లీస్ లో పెద్దమ్మ గుడి మీద దాడి, సంతోష్ నగర్ లో దేవాలయం మీద దాడి, జుక్కల్లో దుర్గామాత అమ్మవారి మీద దాడి, శంషాబాద్ లో దేవాలయాల విధ్వంసం, పాత బస్తుల విధ్వంసం, రాత్రికి రాత్రి నిన్న రాత్రి చాయంద్రానగుట్టలో పురాతన టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్ అయినటువంటి నా ఆంజనేయ స్వామి మీద దాడి చేశారు. బాన్స్వాడలో దాడులు. ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి అని బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరో ఒకసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏడన పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం గాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకోమేమి అలా మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆవేదన. మా కసితో ఉన్నారు ఇవాళ. హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకొని మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని జాగృతం కావాలి. హిందూ సమాజాన్ని జాగృతం కాకుంటే బిచ్చ బతుకులు చేయమని రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో ఇప్పుడు రంజాన్ కు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇబ్బందులు ఇవ్వచ్చు. కానీ హనుమాన్ దీక్ష చేసుకుంటే స్కూళ్ళకి రానియరు. అయ్యప్ప దీక్ష చేసుకుంటే పోలీసులను డ్యూటీ అనియరు. భవానీ దీక్ష తీసుకుంటే టైం ఇవ్వరు, పూజ చేసుకునే టైం ఇవ్వరు. వరంగల్ హనుమాన్ చాలీసా వాడితే బయటికి కొడుతున్నారు. ఇదా పరిస్థితి దేశం తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. ఇట్లా బతుకుమంటారా? ఇట్లా బతుకుదామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇట్లా బతుకుదామా? 80% ఉన్న హిందువుల గురించి ఏ పాట ఆలోచిస్తుంది? ఒకసారి ఆలోచించండి. ఇవాళ మేము మాట్లాడితే మద్దతు తోమంటున్నారు. ఇవాళ కరీంనగర్ ఎన్నికల్లో ముస్లిం మహిళలందరూ జాగృతమయ్యారు. ఎస్, మాకు పెద్దన్న మా నరేంద్ర మోడీ, మా పెద్దన్న నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలందరూ ఒక్కతానికి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన చరిత్ర మన కరీంనగర్లో జరిగింది. ముస్లిం మహిళలు ఒక్కటే. వాళ్ళ ముస్లిం మహిళల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంత దుర్మార్గం బాన్స్వాడలో ఎంఎం పార్టీ వాళ్ళు రాళ్లేసి తలకాయలు వలుతాయా, కాళ్ళు చేతులు రుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ల దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపినా, పోలీస్ అధికారులకు పంపినా, మీడియాకు పంపినా. కానీ చర్యలు ఎవరు తీసుకున్నారు? 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపలించి జైలుకు పంపారు. ఉదయానికి ఉదయం మబ్బులో పోయి ఇలా పల్లెటూరులో పడి ఇలా వీడియోలు చూస్తున్నాం. మీరు దాడులు చేశారని అమాయక కార్యకర్తలు కలిసి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తున్నా. ఇవాళ బాన్స్వాడ నేను పోతా, బాన్స్వాడ పక్కా పోతా. నాకు పోయే అవకాశం లేదు ప్రభుత్వం. నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్కా బాన్స్వాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీరు అరెస్ట్ ఆపేయండి. మీరు అలా
బాన్సువాడలో ఎంఎం పార్టీ గుండా నా కొడుకు ఫస్ట్ అరెస్ట్ చేయండి. దాడులు చేసింది వాళ్ళు. బోధనలో ఒక అడ్వకేట్ లేడీని కొట్టిరు వాళ్ళ ఎంఏ పాటలు. ఒక అడ్వకేట్ లేడీ అడ్వకేట్ని కొట్టిరు వాళ్ళ. అరే దేవాల మీద దాడులే, హిందువుల మీద దాడులే, అడ్వకేట్ల మీద దాడులే, బీజేపీ నాయకుల మీద దాడులే, పోలీసుల మీద దాడులే, పోలీస్ ఆఫీసర్ మీద దాడులే. ఇన్ని అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఎం పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీని మోస్తుంటే, వాళ్ళకు జోక్తుంటే ఎందుకు మాట్లాడొద్దని అడుగుతున్నాను నేను. ఎందుకు పక్కా మాట్లాడతాం మేము ఇలా. జిహెచ్ఎంసీ ఎన్నికలని చెప్పి ఎంఎం పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ఆస్తి వాళ్ళ నాన్న ఆస్తున్నట్టే ఇలా ఎంఎం పార్టీ రాసేసాడు, 3 ముక్కలు చేసాడు. పక్కా తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంఎం పార్టీ భాగవతం అంతా బయటపడతాం ఇవాళ బిడ్డ. 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తుంది. గెలిచి తీరుతానన్న నమ్మకం ఇలా మాకుంది. ప్రజలందరూ జాగృతం కావాలి. అభివృద్ధి చేసేదే మేము.